నమస్తే. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు పోతుకూరు చంద్రమౌళి శాస్త్రి గారు. 2026 జులై నుంచి డిసెంబర్ వరకు ఏ రాశుల వారి జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? అలానే ఉద్యోగం, విదేశీ యోగం, ప్రేమ పెళ్లిళ్ళు, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? శని వక్రగతి, గురు సంచారం, రాహుకేతు ప్రభావం ఎలా ఉంటాయి? రాశులని బట్టి అలానే గ్రహాలని బట్టి మన జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, తులారాశి వారికి ఎలా ఉంటుంది? గ్రహాలని బట్టి మన జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చు? ఈ 6 నెలలు కూడా గ్రహాలు వాళ్ళ రాశుల మీద, ఈ రాశి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? తప్పకుండా అమ్మ, మనకి తులారాశి జూలై నుంచి డిసెంబర్ వరకు కూడా సాధ్యమైనంత వరకు గురుగ్రహము, శనిగ్రహము, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలతో పాటుగా మీరు అన్నట్టుగా ఆరోగ్యాన్ని, ఉద్యోగాల్ని, అట్లాగే ఎవరికైనా సరే సూర్యుడి యొక్క బలం ఉంటే కానీ ఏ పనులు కూడా సవ్యంగా సాగవు. అది ఏ విషయమైనా కానీ, ముఖ్యంగా ఆర్థిక సంపద విషయంలో కూడా. మరి ఈ సూర్య భగవానుడు దాదాపుగా ఈ దక్షిణాయన పుణ్యకాలంలో జూలై 16 తర్వాత నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి ఈ యొక్క తులారాశి వారికి అత్యద్భుతమైనటువంటి యోగకాలంగా మనం చెప్పుకోవాలి. జూలై 16 నుంచి దాదాపుగా ఆగస్టు 15 వరకు కూడా సూర్యగ్రహము మరియు ధనకారకుడైనటువంటి గురుగ్రహము ఈ రెండూ కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తిని, సౌకర్యవంతమైనటువంటి ఉద్యోగ అవకాశాలని కూడా ఇవ్వటంలో ఈ 2 గ్రహాలు కొంతమందికి అయితే కనుక ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారికి ఉద్యోగంలో గవర్నమెంట్ జాబ్స్ వైపు కూడా తరలించే అవకాశం ఉంటుంది. సూపర్. అయితే అంటే రవి గురుల యొక్క కలయిక. ఆ తదుపరి ఈ రవి ఆగస్టు 15 నుంచి మళ్ళీ సెప్టెంబర్ 15 వరకు లాభంలో ఉంటాడు కేతువుతో కలిసి. కాబట్టి ఇది ఇంకా యోగకరమైనటువంటి విషయం. అంటే వీరి యొక్క ఆత్మ చైతన్యము, వీరి యొక్క సోల్ ఎనర్జీని గనక ఫుల్ కాన్ఫిడెంట్ లెవెల్లో గనక పెట్టుకున్నట్లయితే కనుక కంపల్సరీ ఉద్యోగంలో చేరినటువంటి కొన్ని నెలల్లోనే వారికి ఈ కొంతమందికి సూర్యగ్రహ అనుగ్రహము, కేతుగ్రహ అనుగ్రహం, దైవబలం వలన కంపల్సరీ ప్రమోషన్ లెవెల్స్ అధికంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా అది రాజకీయ నాయకులకి అయితే కనుక ఉన్నత పోస్టులు వస్తాయి. అట్లాగే క్రీడాకారులు ఉన్నారనుకోండి, వారికి సంబంధించి గవర్నమెంట్ సత్కారాలు జరగచ్చు. జాబ్ హోల్డర్స్కి అయితే కనుక ప్రమోషన్స్ రావచ్చు. ఇట్లా గవర్నమెంట్ రిలేటెడ్ ఏదైతే ఉన్నాయో ఉద్యోగస్తులు, వీళ్ళకే కాదు, గవర్నమెంట్ జాబ్స్ అనే కాదు, ఎవరైనా సరే ప్రైవేటు ఉద్యోగస్తులకు కూడా ఈ యొక్క జూలై 16 నుంచి సెప్టెంబర్ 15 వరకు కూడా అత్యద్భుతమైనటువంటి కాలము సూర్యగ్రహ ప్రభావం వల్ల కలుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఉద్యోగ అవస్థలు ఉంటాయి, కాస్త అనారోగ్య సమస్యలు ఉంటాయి, డాక్టర్లకు ఎన్నో వైవిధ్యకరమైనటువంటి బాధలు వస్తాయి. అట్లాగే అనుకున్న విషయాల్లో కొన్ని సమస్యలు, అప్పుల బాధలు, ఇట్లా ఎన్నో సమస్యలు రవి వలన వస్తూ ఉంటాయి. దాని తర్వాత మనకి గురుగ్రహము అక్టోబర్ 30 వరకు కూడా ఈ యొక్క తులారాశికి 10వ స్థానంలో సంచరిస్తూ ఉంటుంది. దీనివలన ఎవరైతే ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఆల్రెడీ జూన్ 2 నుంచి కూడా ప్రయత్నాల్లో ఎక్కడో విజయవంతమైనటువంటి యోగాలు కనిపిస్తూనే ఉన్నాయి. అక్టోబర్ వరకు తప్పకుండా ఈ గురుగ్రహ ప్రభావం కూడా వారికి సాధన మీద, అంటే ఎంత కష్టపడితే అంతటి మంచి ఉద్యోగ అవకాశాన్ని కలుగజేస్తుంది, ధన ఆదాయాన్ని పెంచుతుంది, ధనపరమైనటువంటి ఎన్నో యోగాలను కూడా ఇస్తుంది. ఎవరైతే విదేశాలలో ఉన్నారో కొంతమంది ఇక్కడికి వచ్చి స్వదేశంలో ఉద్యోగాలు వెతుక్కోవడం, ఉద్యోగంలో రాణించటం, ఉద్యోగంలో ప్రమోషన్ ద్వారా కూడా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేవాళ్ళు, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేవాళ్ళు కూడా అవకాశము ఈ యొక్క అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా గురుగ్రహ ప్రభావం చాలా అత్యధికంగా ఉందండి. ఓకే. మరి సంతాన పరంగా ఎలా ఉంటుంది? గురుబలం అంటే సంతానం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు మళ్ళీ గురువు. అంటే తులారాశి వారికమ్మ ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబరు మాసము ప్లస్ రవి బలంతో పాటుగా మరి గురుడు కూడా కలవాలి. అక్టోబర్ 30 తర్వాత అంటే నవంబర్ తర్వాత సంతానపరమైనటువంటి అభీష్ట సిద్ధి కలగడానికి అవకాశాలు ఉంటాయి. సంతానపరంగా ఏ విషయమైనా సరే వీరికి సౌఖ్యకరంగా ఉంటుంది. గురుడు యొక్క మార్పు ఎప్పుడైతే కర్కాటకంలోంచి సింహంలోకి వస్తుందో వీరు కోరినటువంటి కోరిక ప్రకారము సంతాన ప్రాప్తి ఇవ్వడంలో ఈ యొక్క గురు మహానుభావుడు వీరికి నవంబర్ తర్వాత యోగాన్ని అయితే ప్రసాదిస్తున్నాడమ్మ. అట్లాగే అమ్మ వివాహపరమైనటువంటి సిద్ధి కూడా ఈ గురుడు యొక్క దృష్టి వలన తులారాశి వారికి అక్టోబర్ తర్వాతే లభిస్తుంది. ఈ లోపల ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ విశేషం ఏంటంటమ్మా, వీరికి అష్టమంలో ఉన్నటువంటి కుజుడు దాదాపుగా ఆగస్టు 2 వరకు కూడా ఉండి విశేషంగా ధనాన్ని ఖర్చు పెట్టే యోగాల్ని, కొన్ని అప్పుల బాధల్ని, కొంతమందికి తులారాశి వారికి ప్రమాద సూచనల్ని, కుటుంబంలో విరోధత్వాల్ని, భార్యాభర్తల మధ్య ఎడబాటుల్ని, కుటుంబంలో సరైనటువంటి తిండి లేక బాధపడేటటువంటి యోగాన్ని, అవయోగాన్ని కూడా ఈ కుజగ్రహం సూచిస్తోంది.
తర్వాత ఆగస్టు నుంచి సెప్టెంబర్ 18 వరకు కూడా కుజుడు 9వ స్థానంలోకి వచ్చినప్పుడు ఈ తులారాశి వారికి భాగ్యం అంటే తండ్రిపరమైనటువంటి భాగ్యము, ఈ ఆస్తులు ఉంటాయి చూసారా, పిత్రార్జితము మాత్రార్జితం, వీటిల్లో అన్నదమ్ముల మధ్య కోర్టు సమస్యలు అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాల వలన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఆకస్మిక ప్రమాదాలు, దానివలన ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. ఉన్నటువంటి గృహాలని అమ్ముకోవటము, వాటి ద్వారా వచ్చినటువంటి డబ్బుతో కాస్త అప్పులు ఏమైనా ఉంటే తీర్చుకోవటము, ఇలాంటివన్నీ ఆ సందర్భంలో కుజుడు ఇస్తూ ఉంటాడు. అంటే నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది కుజుడిది. తర్వాత 10వ స్థానంలోకి వస్తాడు. ఎప్పుడు సెప్టెంబర్ 18 నుంచి దాదాపుగా అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా ఆయన ఉండటం వలన ఈ ఉద్యోగంలో విశేషమైనటువంటి అవకతవకలు జరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగాల్లో అనుకున్నటువంటి ఎఫెక్ట్స్ ఏమీ కలగవు. ఆ తర్వాత డిసెంబర్లో ఈ కుజగ్రహ అనుగ్రహం చాలా విశేషంగా యోగిస్తుంది. అన్ని విషయాలలో ఆర్థికంగా ధనలాభం, వివాహ యోగము, ఇటు గురుడు ఇటు కేతువు కలవడం ద్వారా ఆ 2 నెలలు విశేషమైనటువంటి యోగాన్ని ఈ యొక్క కుజగ్రహం ఇస్తుంది. ఇక శని మీరు అన్నట్టుగా ఈ జూలై 29 నుంచి కూడా వక్రిస్తున్నాడు కాబట్టి ఆయన వక్రం లేనప్పుడు వీరు విదేశాలలో ఉన్న స్వదేశంలో ఉన్న వారు చేసే ప్రయత్నాల్లో కొంత కాదు కొంతన్న ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, అప్పులు తీర్చాలనే ప్రయత్నం కావచ్చు, లేకపోతే గృహపరమైనటువంటి అప్పులు కావచ్చు, అంటే గృహం కట్టుకోవడానికి అప్పులు కావచ్చు, సంతానరీత్యా ఏదైనా ధనాదాయం కావచ్చు, అప్పులు తీర్చడానికి వీరు చేసే ప్రయత్నంలో సిద్ధి కావచ్చు, ఏదో ఒకటి కాస్త ఒడ్డున పడిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆగస్టు నుంచి ఈయన వక్రించడం ద్వారా వీరు ఏదైతే పెట్టుబడులు పెడతారో రియల్ ఎస్టేట్లో కానీ, లేకపోతే పిల్లలపైన కానీ, లేకపోతే అప్పులు తీసుకున్న వాళ్ళు ఉంటారు చూసారా, కొంచెం అప్పులు తీర్చడానికి కొంత యోగ్యకరమైనప్పటికీ కూడా ఉద్యోగ వ్యవస్థల్లో మాత్రం వీరు చేసే ప్రతి ప్రయత్నంలో సంఘర్షణ అయితే బీనయ్యే అవకాశం ఉంటుంది శని వలన. ఇక రాహు తులారాశి వారికి పంచమంలో ఉండటం ద్వారా ప్రేమికులు ఏదైతే అనుకుంటారో వివాహం చేసుకోవాలని వారికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఆగస్టు 2 తర్వాత మాత్రము డిసెంబర్ వరకు ఈ యొక్క రాహు కుజ నక్షత్రంలోకి వచ్చినప్పుడు ప్రేమపూరిత వ్యవహారాల యందు తల్లిదండ్రులు కాస్త మొగ్గు చూపటము, లేకపోతే వాళ్ళు ఒప్పుకోకపోవడం, వీళ్ళు ఒప్పించడానికి ప్రయత్నం చేయటం, ఇలాంటి వ్యవహారాల విషయంలో కాస్త వాళ్ళకి వివాహపరమైనటువంటి యోగ్యకరాన్ని వీరే సృష్టించుకొని బయటికి వెళ్ళిపోవటం, తల్లిదండ్రులను ఎదిరించడం, లేకపోతే ఏదో మ్యారేజెస్ చేసుకుంటారు కదా, రిజిస్టర్ మ్యారేజ్లు, అట్లాంటి కొన్ని యోగాలు, అది తల్లిదండ్రులకి అవయోగము, అట్లాంటి పరిస్థితి కూడా ఉంటుంది ఈ సమయంలోనే. ఆగస్టు నుంచి అంటే ఓన్లీ లవ్ మ్యారేజెస్ లేదంటే అరేంజ్ మ్యారేజెస్ జరిగే అవకాశం ఉంటుందమ్మా. అరేంజ్ మ్యారేజ్ జరుగుతుంది. ఎందుకంటే అమ్మా, ఈ రాహు ఎప్పుడైతే కుజ నక్షత్రంలోకి మారుతాడో ఆగస్టు నుంచి ఈ యొక్క కుజుడిచ్చేటటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో ఆ విషయాల్లో కొంచెం సంసిద్ధంగానే ఉంటుంది. ఎందుకంటే గురుబలం ఏదైనా అక్టోబర్ తర్వాతే ఈ విషయంలో కూడా వారికి లాజికల్గా ఇటు గురుబలము ఇటు రాహు యొక్క నక్షత్ర మార్పు వీరికి యోగ్యకరమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తుంది. కాబట్టి తులారాశి వారు సాధ్యమైనంత వరకు రవికి కుజుడికి అట్లాగే గురుడికి సాధ్యమైనంత శివాభిషేకాలు చేసుకోవటము, దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవటము, అది ఆర్థికపరమా లేకపోతే కుటుంబ వ్యవహారాల లేకపోతే సౌఖ్యాలు తప్పినప్పుడు కానీ సాధ్యమైనంత దక్షిణామూర్తిని ఎక్కువగా తెలుసుకోవడం ద్వారా అనుకున్న కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. తప్పకుండా గురుగారు. తులారాశి వారికి జూలై నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.